నమస్కారం. నా పేరు కోనశెట్టి హరిరాయ్, రాజంపేట జనసేన ఇన్ఛార్జ్. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం హౌసింగ్ లోన్స్. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరు ప్రజలకు అవగాహన కల్పించాలా, వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలనేది మా పార్టీ లక్ష్యం, మా లక్ష్యం. హౌసింగ్ లోన్ అసలు ఇల్లు, సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. జీవితంలో ప్రతి ఒక్కరి కళ ఏంటంటే మన ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు ఉండాలా, ముఖ్యంగా సిటీలో సొంత ఇల్లు ఉండాలనే కళ. ఆ సొంత ఇంటి కళ మనం క్యాష్ పెట్టి కట్టాలా, లేదా డబ్బులు మన సొంత డబ్బులు పెట్టి కట్టుకోవాలా, లేదా లోన్ తీసుకోవాలంటే సొంత డబ్బులు ఉన్నా కానీ లోనే తీసుకోండి అని చెప్పి నా సలహా. అసలు ఎందుకు లోన్ తీసుకోవాలా సొంత డబ్బులు ఉన్నా కానీ అంటే, నువ్వు సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే దానికన్నా కూడా బ్యాంక్ లోన్తో ఇల్లు కట్టుకోండి. సొంత డబ్బులు ఉన్నా కానీ బ్యాంక్ లోన్తో ఇల్లు కట్టుకోండి. ఎందుకంటే నీకు హౌసింగ్ లోన్ అన్న ఉంటే వడ్డీ రేట్ చాలా తక్కువ, అంతేకాకుండా ఒక 70 పైసలు పడుతుంది. అంతేకాకుండా ఏదైతే ఇంట్రెస్ట్ అయితే ఉందో 2 లక్షల వరకు మన ట్యాక్స్ సేవింగ్, అంటే మనకు 5 లక్షలు వస్తే 5 లక్షల నుంచి 2 లక్షలు తీసేసి, హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ 2 లక్షలు తీసేసి 3 లక్షలకే ట్యాక్స్ కట్టుకోవచ్చు. 2 లక్షలు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లోన్కి వెళ్ళండి. హౌసింగ్ లోన్కి ఎవరికి ఇస్తారు, ఎవరికి అంటే ప్రతి ఒక్కరికి హౌసింగ్ లోన్ అనేది ఇస్తారు. ఎటువంటి సెక్యూరిటీ అవసరం ఉందంటే ఎడిషనల్గా ఏం అవసరం లేదు. మనం ఏదైతే ఇల్లు కడుతున్నామో అదే మార్టిగేజ్ చేసుకుంటారు, 2% పెట్టి బ్యాంక్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, అదే సెక్యూరిటీ. విషయానికి వస్తే పేపర్ డాక్యుమెంట్లు ఏమేమి కావాలా, 30 years లింక్ డాక్యుమెంట్లు కావాలా, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలా, ఎస్టిమేట్ చేయించుకోవాలా. డబ్బులు ఎలా ఇస్తారంటే స్టేజ్ బై స్టేజ్ ఇచ్చారు. మనకు ఫౌండేషన్కి ఇంత, మధ్యలో ఇంత, స్లాబ్లు ఇంత బ్యాంక్ రిలీజ్ చేస్తూ వస్తుంది. అదేవిధంగా కూడా బ్యాంక్ అనే వ్యక్తి ఏ బ్యాంకులో లోన్ తీసుకోవాలా, ఫస్ట్ మొదటి ప్రిఫరెన్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా, వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఏ బ్యాంకు పోయినా ఒకటే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెకండ్ ప్లేస్ ఎందుకు పెట్టానంటే వాళ్ళు లైబిలిటీ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా పెడుతున్నారు. లైబిలిటీ ఇన్సూరెన్స్ అంటే ఏమిట్లా అంటే, లోనుకు ఒక 20 రూపాయలు ఇన్సూరెన్స్, 20,000 రూపాయలు ఇన్సూరెన్స్ కడితే ఓనర్కి ఏదైనా జరిగితే ఆ లోన్ మొత్తం కట్టడం అవసరం లేదు. దాన్ని లైబిలిటీ ఇన్సూరెన్స్ అంటారు. అది SBI బ్యాంకులో మ్యాండేటరీ, మిగతా బ్యాంకుల్లో ఆప్షనల్. కాకపోతే లైబిలిటీ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలా. అదేవిధంగా కూడా సిబిల్ అనేది 700 పైన ఉండాలా. ఇది హౌసింగ్ లోన్ రిక్వైర్మెంట్స్. అదేవిధంగా కూడా ఇంట్రెస్ట్ రేట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలా, ఫ్లోట్ రేటా ఫ్లాట్ రేట్ అంటే ఖచ్చితంగా ఫ్లోట్ రేటే తీసుకోండి. ఫ్లోట్ రేట్ అంటే ఏమిటంటే ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది, RBI గైడ్లైన్స్ ప్రకారం. ఫ్లాట్ రేట్ అంటే మనం ఏ రోజైతే లోన్ తీసుకున్నామో ఆ రోజు ఏ లోన్ ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో ఆ లోన్ లాస్ట్ వరకు అదే ఉంటుంది. మీకు హౌసింగ్ లోన్ సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు కావాలన్నా, ఏం అనుమానాలు ఉన్నా కానీ మేము సాల్వ్ చేస్తాము. మాకు కాల్ చేయండి. 97000184 97500184. ఇది హౌసింగ్ లోన్ సంబంధించిన సమాచారం. మీకు 30 years లింక్ డాక్యుమెంట్లు అన్ని తీసుకొని పోతే బ్యాంక్ మేనేజర్ హౌసింగ్ లోన్లు ఇవ్వడానికి ప్రతి ఒక్క బ్యాంక్ కూడా రెడీగా ఉంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది షార్ట్ టర్మ్లో లీగల్ ఒపీనియన్, లింక్ డాక్యుమెంట్ ఉన్నా, ఎటువంటి పెండింగ్ లేవున్నా చెప్పి లాయర్ సర్టిఫికేట్ ఇవ్వగానే దానికి ఒక 30,000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. లీగల్కు ఒక 5,000 ఇవ్వాలి. ఆ పేపర్లకి ఈ పేపర్లకి అంతా కలిపి ఒక 20 to 30,000 ఎక్స్పెండిచర్ వస్తుంది. దీనికి సిద్ధం అనుకుంటే హౌసింగ్ లోన్కి వెళ్ళండి. జై హింద్, జై జనసేన.